మన జీవితంలో పుట్టకూడదు ఏంటంటే వివాదములు పుట్టకూడదంట. చెప్పండి, ఏం పుట్టకూడదు? వివాదములు పుట్టకూడదు. లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునని అను వివాదము వారిలో పుట్టగా, అది వారిలో ఏం పుట్టేసిందంట? వివాదము. అందరూ చెప్పండి, ఏ వాదం ఇది? వివాదం పుట్టిందట. ఇంగ్లీష్ బైబిల్లో కంటెన్షన్ లేదా స్ట్రైఫ్, ఎ డిస్కషన్, ఎన్ ఆర్గ్యుమెంట్, ఈ పదాలన్నీ దానికి వాడచ్చు. వారిలో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేసింది. ఏంటంటే మనలో గొప్పవాళ్ళు ఎవరు అని. కొన్నిసార్లు ఇలాంటి వాదన మనలో కూడా వస్తుంది కదా. ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? ఒక ఇల్లు ఉందనుకోండి, ఇందులో ఎవరు గొప్పవారు? ఓ చర్చ్ ఉందనుకోండి, సంఘం, ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. శిష్యుల్లో వివాదం పుట్టింది, మనలో ఎవరు గొప్పవారు. ఆ సందర్భాన్ని మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినారు చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఇక మరణించే సమయం ఆసన్నమైంది. ఆయన తను చెప్పినట్టుగా మనుషులందరి కోసం ప్రాణం పెట్టే సమయం వచ్చేసింది. ఆ 22వ అధ్యాయంలో ఆ ముందు భాగాలను మీరు చదువుతుంటే యేసు ప్రభువు వారు ఒక మాటలో చెప్పాలంటే ఒక ఫేర్వెల్ మెసేజ్ లాంటివి చెప్పేశాడు ఆయన. ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమైపోయింది, ఇప్పుడు యేసు ప్రభు మనల్ని వదిలి వెళ్ళిపోబోతున్నారు. ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్లేస్ ఎవరిదా అని కదా. ఇప్పుడు మనలో ఎవరు గొప్పవాళ్ళని, ఎవరు లీడర్ అని వారిలో బహుశా ఒక తర్కం, ఒక వివాదం పుట్టేసింది. నేను అనుకుంటాను పేతురు అని ఉంటాడు, ఇక ఇంకెవ్వరు మాట్లాడడం లేదు ఇక్కడ, యేసు ప్రభు తర్వాత ఇంకా ఆ స్థానం ఎవరిదే? నాదే. ఎందుకోసం అంటే యేసు ప్రభుతో నేను కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో నేనున్నాను. ఆయన నన్ను ప్రేమించినట్టుగా మీలో ఎవరిని ప్రేమించట్లేదు, కాబట్టి యేసు ప్రభు తర్వాత నేనే గొప్పవాణ్ణి అన్న భావన పేతురు వెల్లడి చేసి ఉంటాడు. యోహాను గారు అని ఉంటారు, పేతురు ఓకే నువ్వు యేసు ప్రభు వారు కొంచెం పరిచయమే కానీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నావు, కానీ నా గొప్పతనం ఏంటో తెలుసా? నేను ఆయన్ని ఆనుకుని ఏం చేస్తాను, నేను నడుస్తూ ఉన్నా. యేసు ప్రభువును ఆనుకుని నడిచే వ్యక్తిని నేను. మన శిష్యుల్లో నాకంటే ఎక్కువ యేసు ప్రభువును ఎవరు ప్రేమించట్లేదు, కాబట్టి ఐఎమ్ ద గ్రేటెస్ట్, నేను గొప్పవాడిని బహుశా యోహాను అని ఉంటాడు. యోహాను పేతురులా దెబ్బలాడుకుంటూ ఉంటే ఆండ్రూ అని ఉంటాడు, మీరు ఆగండి, నేను మీకన్నా కొంచెం వయసులో పెద్దోడిని కాబట్టి నేను గొప్పవాడిని. జేమ్స్ అని ఉంటాడు, నేను కూడా గొప్పవాడిని. ఆ తర్వాత థామస్ అని ఉంటాడు, నేను కూడా గొప్పవాడిని. లీవాయ్ అని ఉంటాడు, మత్తయి అని ఉంటాడు, నేను కూడా గొప్పవాడిని. ఇంకొక జేమ్స్ ఉన్నాడు, ఆయన చిన్న యాకోబు అని పిలుస్తారు, ఆయన అని ఉంటాడు, నేను గొప్పవాడిని. నెతనయేలు బహుశా అని ఉండొచ్చు, బర్తిలోమయి అని పిలుస్తాం, ఆయన నేను గొప్పవాడిని అని ఉండొచ్చు. ఇలా శిష్యులందరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎవరిలో ఉన్న విషయాలు వారు హైలైట్ చేసుకుని వారిలో ఒక వివాదం పుట్టేసిందట. యేసు ప్రభు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళందరినీ. అరే ఇలాంటి వివాదం పుట్టకూడదు కదా, వీళ్ళు వీరింతకాలం నాతో ఉండి అనేక విషయాలు విని పరిచర్య చేయడం ఏంటో నేర్చుకున్న వీరు ఇప్పుడు ఎవరు గొప్ప అని మాట్లాడుకున్నారేంటని యేసు ప్రభు వారందరినీ లైన్లో పెట్టి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీలో ఎవడు గొప్పవాడై ఉండాలని కోరుకుంటాడో వాడు పరిచర్య చేసేవాడై ఉండాలన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకము, కింగ్డమ్ డైనమిక్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? లోకము ఆలోచించినట్టుగా నా దేవుడు ఆలోచన చేయడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకం ఎప్పుడు కూడా నీ స్థాయిని బట్టి, నీ అంతస్తును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ టాలెంట్ని బట్టి, నీలో ఉన్న ఆ తలాంతులను బట్టి నువ్వు గొప్ప అనుకుంటారేమో, కానీ దేవుడు నిన్ను గొప్ప అని ఎప్పుడు చూస్తాడో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు, దీన మనసు కలిగి ఉన్నప్పుడు, మీలో ఎవరు పరిచర్య చేస్తాడో వారు గొప్పవారనే మాట యేసు ప్రభు తెలియజేశారు. అంటే లోక పోకడకు దేవుని యొక్క ఆలోచన విధానానికి ఎంత తేడా ఉందో పరిశీలన చేయండి. మనలో ఎవరు గొప్పవారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో గొప్పవారుగా ఉండాలనుకునేవాడు పరిచర్య చేయాలనే మాట. 26వ వచనం చదువుతున్నాం, మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకునిలా ఉండాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, చేతులు ఎత్తద్దులండి, మీలో ఎవరు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు? అందరూ ఎత్తద్దనని ఆగిపోయారు, కానీ అందరూ చెయ్యి ఎత్తడానికి సిద్ధమే. అయితే బైబిల్ చెప్పిన ఉపదేశం ఇది, నేను చెబుతున్న మాట కాదు. అలా ఎవరైతే చరిత్రలో సుస్థిరమైన స్థానంలో ఉండాలనుకుంటారో, మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీ ప్రాంతానికి మీరు దీవెనకరంగా ఉండాలనుకుంటారో, మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? పరిచర్య చేయడం నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవుని సేవార్థమై దేవుని పరిచర్యలో సహాయం చేసే వ్యక్తులుగా, ఇతరులను ఆదరించే వ్యక్తులుగా, ఇతరులను సన్మానించే వ్యక్తులుగా, అవసరతను ఉంటే ఎంతవరకైనా సహాయం చేయడానికి సిద్ధపడే వ్యక్తులుగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. దానికి యేసు ప్రభు మాదిరి ఉంచారా లేదా? ఆయన
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం చదివితే యేసుప్రభువు వారట ఒక టవల్ తీసుకుని, ఒక బౌల్ తీసుకుని, దానిలో వాటర్ తీసుకుని, చెప్పండి, శిష్యుల పాదాలు ఏం చేశారట? ఆయన కడిగాడట. శిష్యుల పాదాలు కడిగి ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు కూడా ఒకరి పాదములో ఒకరు కడుగునట్లుగా నేను మీకు ఏముంచాను? మాదిరి ఉంచాను. నా యేసయ్య ఎంత గొప్పవాడంటే, ఈ భూమి మీద ఒక మనిషి అద్భుతంగా జీవించాలంటే అలా జీవించడానికి కావలసిన ప్రతి విషయంలో నా యేసయ్య మంచి మాదిరి ఉంచి వెళ్ళాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచండి. జీసస్ సెట్ an example in every area of our lives so that we become great. గొప్పవారిగా మనం మార్చబడడానికి ప్రతి రంగములో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి ఉంచాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. శిష్యుల పాదాలు కడగడం అంటే మనం కూడా ఈరోజున ఒక బేసినోడు పట్టుకుని నీళ్లు తెచ్చేసి అందరి కాళ్ళు కడుక్కుంటూ వెళ్ళిపోయిన దాని ఉద్దేశం కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకని కంటే మరొకరిని యోగ్యుడిని ఏం చేయాలా? ఎంచాలి. నేను ఒకరికంటే నేను గొప్పోణ్ణి, నేను వారికన్నా ఉన్నతమైన వాడిని, నేను వారికన్నా చాలా టాలెంటెడ్, నేను వారికన్నా చాలా గొప్పవాడిని అనుకుంటేనే కదా సమస్యలు వస్తున్నాయి. అదే ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోగలిగితే అంతకన్నా మరొక ఆశీర్వాదం ఏముంది? బైబిల్ చెబుతున్న మాట ఇదే. మీలో వివాదం పుట్టడానికి వీలు లేదు, సందేహాలు పుట్టకూడదు మొట్టమొదటిసారిగా. రెండవది, మనలో వివాదాలు రావడానికి వీలు లేదు. గర్వం ఎక్కడుంటుందో అక్కడ వివాదం వస్తుంది. కలహం ఎక్కడుంటుందో, గర్వం ఎక్కడుంటుందో అక్కడ వివాదం ఉంటుంది. బైబిల్లో రాయబడింది, కలహారంభము నీటి ఊట అని బైబిల్లో రాయబడింది. ఒక ఊట ఎలా అయితే పుడుతుందో కలహం కూడా అలాంటిదే అన్నాడు. కొన్ని కుటుంబాల్లో ప్రతి చిన్నదానికి వివాదమే. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కారణం ఉండదు, పెద్ద రీజనే ఉండదు. ప్రతి చిన్నదానికి ఏం పడతారు చెప్పండి? గొడవ పడేవాళ్ళు చాలామంది ఉంటారు. విడివిడిగా కూడా ఓడలేకపోతున్నాం. మా పరిస్థితి అలా అవుతుంది. ఇంక నీకు నాకు కుదరని చెప్పి విడిపోతారట, విడిపోయి ఉండలేకపోతున్నారట. పోన్లే కలుద్దాం మళ్ళీ అని చెప్పి మళ్ళీ కలుస్తారట, కలిసి ఏం చేయలేకపోతున్నారు? ఉండలేకపోతారు. ఏంటి కారణం అని అడిగితే ప్రతి చిన్నదానికి గొడవేనాయన, ప్రతి చిన్నదానికి గొడవే మా ఇంట్లో అని చెప్పి భయంకరంగా. బెంగళూరులో ఒకసారి ఒక ఆమె భర్త యొక్క 4 ఫింగర్లు నరికేసింది. ఈ 4 ఫింగర్లు కారణం ఏంటంటే, భార్య ఆనియన్స్ కోస్తుందంట. ఒక పదునైన చాక్ తీసుకుని, ఒక పదునైన కత్తిని తీసుకుని, ఏవిలో భర్త వచ్చి ఆ పక్కనున్న ఫోన్ తీసాడట. ఇక ఓపెన్ చేసేట కూడా తెలియదు. భార్య ఫోన్ టచ్ చేసేసరికి ఈమె కోపం వచ్చేసి, నా ఫోన్ టచ్ చేస్తారు నువ్వు అని చెప్పి ఆ చేతి మీద కత్తేసేగానే 4 ఫింగర్లు ఏమైపోయినాయి? తెగిపడిపోయినాయి. గొడవలు, గందరగోళాలు, చిన్న చిన్న విషయాలకు కుటుంబాలను ఇబ్బంది పెట్టడం, భయంకరంగా పోట్లాడుకోవడం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. వివాదం పుడుతుందా? ప్రార్థన చేయండి. ఆ సందర్భంలో దేవుని వాక్యాన్ని చదువుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడతారో దేవుని లేఖనాలు తెలిసి పరిశీలించేయండి. వివాదం మనిషిని ఇబ్బందులు గురి చేస్తుంది. మనలో పుట్టకూడనివి ఏంటి అంటే సందేహాలు పుట్టకూడదు, రెండోది వివాదాలు పుట్టకూడదు. మూడో మాట చెబుతాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఇది ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తుంటే ఒక ప్రసంగమే చెప్పుకోవచ్చు, కానీ నేను అవుట్లైన్స్ మాత్రం ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. కొలొషియన్స్ చాప్టర్ 3 and verse 21. కొలొషియన్స్ 3:21లో ఈ మాట ఉంది, చదవండి. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. తల్లిదండ్రులారా వినండి. ఇక్కడ తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? యవన బిడ్డలు అనుకుంటున్నారు వెస్లను ఈరోజు మా పార్టీలోకి వచ్చారనుకున్నారు. పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి ఏం తెప్పించకూడదు? కోపం తెప్పించకూడదు. ఈ మాట ఎంత ఇష్టమో కొంతమందికి. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో మా మమ్మీ డాడీ మాకు చాలా ఏం తెప్పించేస్తున్నారండి? కోపం తెప్పించేసిన వెస్లీ గారు ఎప్పుడైనా ప్రసంగంలో కొంచెం ఈ పాయింట్ కవర్ చేయండి. దట్స్ ఓకే. బైబిల్ కూడా అదే చెప్పింది కదా. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రతి విషయంలో ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో ఇరిటేట్ చేస్తారు. వారి సొంత అభిప్రాయాలు, వారి సొంత ఆలోచనలు, వారి మూర్ఖత్వం, వారి దుష్టత్వం పిల్లల మీద ఏం చేస్తారు? రుద్దుతూ ఉంటారు. తల్లిదండ్రులారా జాగ్రత్త సుమా. మీ పిల్లలు రోబోట్లు కాదు. మీరు అన్ని విషయాల్లో కంట్రోల్ చేయడానికి మీ పిల్లలు రోబోట్లు కాదు. దయచేసి పిల్లలు నేను చెబుతున్న మాటలు మీరు అడ్వాంటేజ్ తీసుకోకండి. తల్లిదండ్రులకి నేను చెప్పాల్సిన విషయం చెప్పిన తర్వాత మీ దగ్గర కూడా వస్తా, మీరేం కంగారు పడక్కర్లా. ఇదంతా కూడా బ్యాలెన్సింగ్ అన్నమాట. ఖచ్చితంగా థిన్ లైన్ మనం పట్టుకోవాలి. మరీ ఎక్స్ట్రీమ్ ఏది పనిచేయదు, ఏది కూడా మంచిది కాదు. పిల్లల మనసులో కృంగదీయకున్నట్లుగా తల్లిదండ్రులు వారి కోపం పుట్టించకూడదు. ఎందుకోసం అంటే
కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను అతి తీవ్రంగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. బహుశా వాళ్ళు చదువుకోవడానికి సమయం ఇవ్వకపోవచ్చు, ప్రార్థన చేసుకునే సమయం ఇవ్వరు, భార్యాభర్తలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండడం ద్వారా పిల్లల భవిష్యత్తును ప్రశాంతకం చేసే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త సుమా. మీ పిల్లల ముందు దెబ్బలాడుకుంటున్నారా? మీ పిల్లలకి చెడ్డ మాదిరి మీరు ఉంచుతున్నట్టే. ఇలా చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఇంకా లేని పరిస్థితులు ఏమైనా ఉంటే భార్యాభర్తలు దెబ్బలాడుకోవాలంటే మీ గదిలోకి వెళ్ళి తలుపేసి దెబ్బలాడుకోండి. మీ పిల్లలకి తెలియకుండా దెబ్బలాడుకోండి. ఒకవేళ ఆ అవకాశం వస్తే ఇంకా తప్పదు, అనివార్యం, దెబ్బలాట అనివార్యం అంటే మీ పిల్లల ముందు దెబ్బలాడకండి. ఎందుకంటే వాళ్ళకి చెడ్డ మాదిరి, వారు అవే నేర్చుకుంటారు చాలా సందర్భాల్లో. నీ పిల్లలు కోపం పుట్టించకండి. నీ అభిప్రాయాలు, నీ సొంత ఆలోచనలు పిల్లల మీద రుద్ది 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 కొంతమంది బాధపెడుతూ ఉంటారు. కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే చాలా విషయాలు ఇందులో మనం చర్చించుకోవచ్చు. ఇదే రాజమండ్రిలో కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారికి లేక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు చాలా అందంగా ఉండేవాడు. హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్. అలా యవన కాలంలోకి వచ్చేసాడు. 30 సంవత్సరాలు వచ్చేసినాయి, వివాహ వయసు వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు ఆలోచనే, మంచిదే. అయితే సంబంధాలు వస్తున్నాయి. సంబంధాలు వస్తూ ఉంటే ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోబెడుతున్నారు. నిర్ణయాలన్నీ ఎవరివే? తల్లిదండ్రులే. ఒకటో సంబంధం పోయింది, రెండో సంబంధం పోయింది, మూడో సంబంధం పోయింది, 4, 5, 6, 7, 8, 9, 10 పోయినాయి. ఇంకా లెక్క పెట్టమంటారా? 11, 12, 13, 14, 15 కూడా పోయినాయి. ఏంటంటే ఈ బిడ్డను ఏం అడగట్లా. ఈ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటో తెలీదు. ఈ వ్యక్తి బావరే నీకు నచ్చిందా, ముందుకెళ్దామా, ఏమీ లేదు. మాకు నచ్చాలా, మాకు ఇంత డబ్బు తేవాలా, మా కోడలు ఎలా ఉండాలా, ఎంత చదువుకోవాలి, ఎంత హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఈ హెయిర్ ఇలా ఉండాలా అని అన్ని కండిషన్లో పెడతా ఉంటే ఎక్కడో చోట ముందు కూర్చొని అమ్మాయి ఫెయిల్ అయిపోతుంది. ఏదో ఒక విషయంలో. అన్నీ అందరిలో ఉంటాయండి. ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వడమో, ఏదో ఒక విషయంలో కొంచెం పరిస్థితులు అనుకూలించేలా మార్చుకోవడం చేయాలి. కానీ మేము 100 పాయింట్లు లిస్ట్ పెట్టుకున్నాం, ఈ 100 పాయింట్లు ఉంటేనే చేస్తామని చెప్పి ఆ బిడ్డను ఇరిటేట్ చేశారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. వాడు చూశాడు, వచ్చిన ప్రతి సంబంధం జరగొట్టేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. రావడమే తక్కువ వస్తున్నాయి. ఈ సందర్భం అన్నీ తిరగొచ్చేసరికి ఒకరు ఏమనుకున్నాడో తెలియదు. ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు చిన్న బిడ్డ. ఆ యవనస్తుడు అంటే ఏమనుకున్నాడో తెలుసా? ఇంకా మా మమ్మీ డాడీ నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదు. ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిని నిందించాలి ఇక్కడ అంటే ఆ బిడ్డకు కనీసం కొంచెమైనా స్వేచ్ఛనివ్వకుండా, అతని అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోకుండా తల్లిదండ్రులు వారే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆ బిడ్డను బాధించి ఇరిటేట్ చేసి కుమారుని చంపేసుకున్నారు. చాలాసార్లు తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని గాలి కుదిలేమని నేను చెప్పట్లేదు, కానీ వారి అభిప్రాయాలు కూడా కొన్నిసార్లు నువ్వేం చేయాలా? గౌరవించాలి. ఈరోజున ఎంతోమంది ఆడపిల్లలు ఏడుస్తున్నారు. ఎందుకోసం తెలుసా? మా మమ్మీ డాడీ అభిప్రాయానికి విలువనిచ్చి గౌరవించి, ఒక వ్యక్తి అవిశ్వాసం తెలిసిన, లోకస్తుడని తెలిసిన, ప్రార్థన లేనివాడని తెలిసిన కట్టేసుకున్నారండి. ఈరోజు బాధ అనుభవిస్తున్నారండి. ఈరోజు ఇబ్బంది పడుతున్నాను. అలాంటి పరిస్థితే కనుక మీ ఇంట్లో వస్తే తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీరు కూర్చోండి, మాట్లాడుకోండి, వారి అభిప్రాయాలు కూడా విలువనివ్వండి. అలా అని చెప్పి తల్లిదండ్రులు నీకు ప్రతిసారి నీ అభిప్రాయానికి విలువేస్తున్నారని చెప్పి నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకోమన్న ఉద్దేశం కాదు. ఇక్కడ అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవునికి చోటిచ్చి ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోగలిగితే జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మీరు కోపాన్ని ఏం చేయొద్దు, రేపకండి. అట్ ది సేమ్ టైం పిల్లలతో కూడా మాట్లాడుతున్నాడు, పిల్లలారా తల్లిదండ్రులను మీరు ఏం చేయండి? సన్మానించండి. ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. హల్లెలూయా. సన్మానించడం అంటే ఒక పూలదండ లేకపోతే ఒక బొకే పట్టుకొచ్చి, ఒక స్వీట్ బాక్స్ పట్టుకొచ్చి ప్రతి నెలకు ఒకసారి ఇచ్చేమన్న ఉద్దేశం కాదు. ఆనరింగ్ యువర్ పేరెంట్స్ ఈజ్ సంథింగ్ వెరీ అమేజింగ్. నీ జీవితంలో నీ తల్లిదండ్రులను ప్రతి పరిస్థితుల్లో గౌరవించడం, వారి కోసం ప్రార్థన చేయడం, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, కుటుంబంలో ఉన్నప్పుడు ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా కుటుంబం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కాంటెక్స్ట్ని ఇంకొంచెం మనం ఎలాబరేట్ చేస్తే, పిల్లల్లో మాత్రమే కోపం కాదు, జాగ్రత్త వినండి, ఒకరిలో ఒకరు కోపాన్ని పుట్టించుకోకుండా మనం ఉండాలి. కుటుంబాల్లో ప్రాముఖ్యంగా కొంతమంది ప్రతిసారి కోపాన్ని రేపే విధంగానే ప్రవర్తించుతూ ఉంటారు. స్త్రీలు ఉంటారు కొంతమంది. నేను అందరూ ఇలా ఉంటాను అంటలేదు, మీరు ఎప్పుడు కూడా నన్ను మీరంటే నాకు చాలా గౌరవం. ఆల్రైట్, ఎప్పుడు నేను అందరినీ కలపను, కొందరిని అంటాను. అందుకనే కొంతమంది స్త్రీలు భర్తకు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తారు వారి ప్రవర్తన ద్వారా. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా రాగానే చెప్పండి తాబేల్లాగా ఏమైపోతారు? సైలెంట్ అయిపోతారు. ఇంకేమీ లేదు ఇక్కడ.
అన్ని పనులు భర్త చేసుకోవాలి ఇంట్లో. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఆ మూడ్ చేంజ్ అయిపోద్ది అనమాట వెంటనే. అప్పటిదాకా చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, ఇంకా హ్యాపీయెస్ట్ పర్సన్ అని అవార్డు ఇచ్చేసేలాగా ఉండే ఆమె తల్లిదండ్రులు అలా వెళ్ళిపోయి అత్తమామలు ఇలా రాగానే ఇంకా మూడ్ స్వింగ్ అయిపోద్ది, మొత్తం మారిపోద్ది మూడ్ అంతా కూడా. నీరసం, ఎక్కడ లేని నీరసం ఉంది. భర్త అంటాడు, మీ మమ్మీ డాడీ వచ్చినప్పుడు చికెను, మటను, ప్రాన్ ఇవన్నీ తీసుకొచ్చాను కదా, ఈరోజు మా మమ్మీ డాడీ వచ్చారు, ఏమైనా తెమ్మంటావంటే ఏం తీసుకొస్తావు నువ్వు? ఏం తీసుకొస్తావు? ఖర్చులు పెరిగిపోవట్లేదు మన ఇంట్లో, నీకు అసలు సేవింగ్ మీద అసలు నీకు దృష్టే లేదు, అసలు తోబరా ఎక్కువైపోయింది నీకు అంతా. చింతపొడి చారు కాసిన 3 రోజులు వస్తుంది, అది కంగారు పడుకో, అక్కడక్కడ మిరపకాయలు వేయిందర్లంటది. అంటే అత్తమామలకేమో చింతపండు చారును, మీ మమ్మీ డాడీ వస్తేనేమో అన్ని రకాలైన చికెన్లు, మటన్లు అన్నీ వండి పెట్టేస్తున్నావు. కాదని నేను అంటల్లా, మంచిగా నీ తల్లిదండ్రులు చూడదంట్లా, మరి నీ తల్లిదండ్రులు చూసినట్టుగా నీ అత్తమామలను చూడాలి కదా. అక్కడ భర్త కోపం తెప్పిస్తున్నావు కదా, ఆ వ్యక్తి జీవితంలో ఒకలాంటి స్ట్రెస్ బిల్డ్ అయిపోతుంది కదా. అదేవిధంగా కొన్ని కుటుంబాల్లో భర్తలు కూడా అంతే. ఇంకా మేము అన్నింట్లో గొప్ప, ఇంకా మమ్మల్ని మించిన వారు లేరని భార్య కోపం తెప్పించేవాళ్ళు చాలామంది. దేవుడు లేకుండా సెలవిస్తూ ఉంది, కోపం పుట్టించొద్దు. ఆ పరిస్థితులు వస్తున్నాయంటే ఆ సమయం వచ్చేసరికి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తగ్గి ఉండాలి. ఓ దేవుని సేవకుడు అంటాడు, ఒక ఐడియల్ మ్యారేజ్, ఒక చక్కని కుటుంబ వ్యవస్థ తీర్చిదిద్దబడాలంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఒకేసారి కోపం రాకూడదట. చెప్పండి, ఇద్దరికీ ఒకేసారి కోపం వస్తే ఏమవుతుంది? ట్రాన్స్ఫార్మర్ పేలిపోద్ది. అంతేనా? వోల్టేజ్ ఎక్కువైపోతే ఏమైపోద్ది? ట్రాన్స్ఫార్మర్ పేలిపోద్ది. చాలా కుటుంబాలు పేలిపోవడానికి కారణం అదే. భర్త కోపం వస్తే భార్య తగ్గి ఉండాలి, భార్య కోపం వస్తే భర్త కొంచెం ఆలోచన చేసి ఇద్దరు కలిసి ప్రార్థనాపూర్వక నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇద్దరికి ఒకేసారి కోపం వచ్చేసిందంటే కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి. కోపం పుట్టించకండి, దేవుని లేఖనం సెలవిస్తున్న మాట ఇది.